తెలంగాణ రాజకీయాలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండు ప్రధానంగా ఎమర్జ్ అయినాయి. బీఆర్ఎస్ ఉండాల్సింది, బీఆర్ఎస్కు రావాల్సింది, కానీ బీజేపీ ఆ ప్లేస్ తీసుకున్నది అనే చర్చ ముందు నుంచి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అదే దృశ్యం పునరావిష్కృతమైంది. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ఆ పార్టీ నాయకులు ఏ భావనతో ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారో మా ప్రతినిధి బాబురావు ఉన్నారు. బాబురావు, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీ నాయకుల కార్యకర్తల వారు ఈ సీట్ల సాధింపు పైన వారి అభిప్రాయం ఎట్లా ఉన్నది? కాంగ్రెస్ కోటలో బీజేపీ పాగా వేయబోతుంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది మనకు. తెలంగాణలో ఉన్న 17 సీట్లు 8 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం అనేది చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నప్పటికీ కూడా ముందు నుంచి అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ క్యాలిక్యులేటెడ్గానే ఈ స్థానాలపైన కన్నేసింది. ఖచ్చితంగా ఈ స్థానాలు ఇన్ని స్థానాలు గెలుస్తామనే ఒక క్యాలిక్యులేషన్తో వాళ్ళు స్పష్టంగా ముందుకెళ్లారు. అటు నాయకత్వంలో నుంచి కానీ ఇటు కార్యకర్తల్లో కానీ ఏదైనా అసంతృప్త నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా బుజ్జగిస్తూ ముందుకెళ్ళి కేంద్ర నాయకత్వంతో చెప్పిష్టమా లేదా రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్ళి మాట్లాడటమా, ఇలాగా కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి జరిగింది మనకు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని మార్చడం ద్వారా బీజేపీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది, అది గెలుపు మీద ప్రభావం చూపిస్తున్నట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో ఈసారి ఏకంగా పార్లమెంటు స్థానాలు 8 గెలుచుకోవడం అనేది సామాజికంగా రాజకీయంగా అనేక మందిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నప్పటికీ కూడా నిజానికి ఇందులో 4 సీట్లు తెలంగాణలో బీజేపీ గెలుచుకుంటుందని చాలామంది భావించారు. ఆ 4 సీట్లు కూడా సిట్టింగ్లో ఉన్నటువంటి కరీంనగర్ కావచ్చు, ప్రధానంగా ఇక్కడ సికింద్రాబాద్ కావచ్చు, ఇలాగా లేదంటే మనకి మల్కాజ్గిరి, ఇక్కడ వీళ్ళు గెలుస్తారని చెప్పేసి కొంతవరకు అంచనా వేసినప్పటికీ కూడా అనూహ్యంగా ఏదైతే మనకు బీఆర్ఎస్ గతంలో అసెంబ్లీ స్థానాల్లో హైదరాబాద్లో చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసినటువంటి చేవెళ్ళ కావచ్చు, అలాగే మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో ఇప్పుడు బీజేపీ పాగా వేయడం చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా మొన్నటి వరకు బీఆర్ఎస్ని చూసినటువంటి ప్రజలు ఇప్పుడు బీజేపీనే చూస్తున్నారన్న విషయం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ని ఆల్మోస్ట్ పక్కన పెట్టినట్టుగానే జనం అనేది భావించాల్సి ఉంటుంది. ఇలా చూసుకుంటే ఖచ్చితంగా మనకి మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ గెలవడం అనేది కూడా కొంత అక్కడ ఒక సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఉన్నటువంటి పార్లమెంటు స్థానం అది. అక్కడ డీకే అరుణ బీజేపీ నుంచి గెలవడం అనేది కూడా కొంత ఆశ్చర్యం కాకపోయినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా అక్కడ రేవంత్ రెడ్డి తన కెపాసిటీని ప్రూవ్ చేసుకుంటాడు, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటాడని భావించారు. బట్ అలా జరగలేదు. అక్కడ డీకే అరుణ గెలవడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం. అలాగే ఆదిలాబాద్ను చూసుకున్నట్లయితే గోడం నగేష్ 78,859 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బీజేపీ నుంచి ఆత్రం సుగుణ ఆత్రం సక్కు మీద గెలవడం చూస్తున్నాం. ఇక చేవెళ్లకు సంబంధించి చూసుకుంటే ముందు నుంచి ఇక్కడ చేవెళ్ల బీజేపీ కైవసం చేసుకుంటుందని చాలామంది భావించినట్టుగానే ఇక్కడ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి దాదాపు 1,58,000 ఓట్ల పైచీలకు మెజారిటీతో ఇక్కడ ఆయన గెలవడం, అలాగే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గడ్డం రంజిత్ ఆయన పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాడు. అలాగే బీఆర్ఎస్ నుంచి నామమాత్రపు పోటీగానే ముందు నుంచి భావించినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ కనీస స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోవడం కూడా మనం ఇక్కడ చూసాం. ఇక కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ మరోసారి ఆ కెపాసిటీ నిరూపించుకున్నారు. ఆయన గతంలో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి గెలవడం కష్టమని భావించారు. కాకపోతే అక్కడ కరీంనగర్లో బండి సంజయ్కి సంబంధించినటువంటి సామాజిక ఓట్లు అధికంగా ఉండడం, అక్కడ ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి వెల్చాల రాజేందర్ విషయంలో కొంత పొన్నం ప్రభాకర్ పట్టుబట్టి ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కూడా కన్ఫర్మ్ చేయకముందే ఆయన తీసుకెళ్లి నామినేషన్ వేయించడం, ఆ తర్వాత టికెట్ ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ పట్టుబట్టి టికెట్ ఇప్పించుకోవడం, చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఆయన గెలిపించుకునే బాధ్యత తీసుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఒక రకంగా ఇది షాక్ అని చెప్పాలి. ఎందుకంటే బండి సంజయ్ అసెంబ్లీలో ఓడిపోయాడు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ఓడిపోతారని చాలామంది విశ్లేషకులు భావించారు. కానీ ఆయన అక్కడ 2,21,000 పైచిలకు మెజారిటీతో గెలవడం అనేది బండి సంజయ్కి ఇంకా కరీంనగర్ ప్రజలకి బండి సంజయ్ మీద ఇంకా కరీంనగర్ ప్రజలకు నమ్మకం పోలేదు అనే దానికి ఒక నిదర్శనంగా మనం చూసుకోవచ్చు. అలాగే మల్కాజ్గిరి నుంచి కూడా ఇది కూడా సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినటువంటి స్థానంగానే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి స్థానం ఇది. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. అందుచేత ఇక్కడ నుంచి చేవేళ్ల నుంచి పట్టుబట్టి తీసుకొచ్చినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డిని ఇక్కడ గెలిపించుకునే బాధ్యత తీసుకున్నారు. ఆ మేరకు గతంలో మహబూబ్నగర్లో కానీ కొన్ని చోట్ల ప్రధానంగా మీటింగ్లు పెట్టిన సందర్భాల్లో ఈ పట్నం సునీత మహేందర్ రెడ్డి వీళ్ళు అక్కడ క్యాడర్ని లేదా కార్యకర్తలు తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి ఇప్పించి ఆ తర్వాత వీళ్ళకి సీట్ ఇవ్వడం అనేది కూడా అప్పుడు హాట్ టాపిక్ అయింది. నిజానికి కొంతవరకు సునీత అభ్యర్థిత్వాన్ని కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ సీఎం పట్టుబట్టి ఆ స్థానాన్ని ఆవిడకి ఇప్పించుకోవడంతో ఖచ్చితంగా గెలిపించుకుంటాడని భావించినప్పటికీ ఇక్కడ ఈటల రాజేందర్ ఏదైతే సేమ్ బండి సంజయ్ లాగా అసెంబ్లీలో ఓడిపోయినటువంటి 2 స్థానాలు అసెంబ్లీలో ఓడిపోయినటువంటి ఈటల రాజేందర్ ఇక్కడ మల్కాజిగిరి నుంచి దాదాపు 3,87,000 పైచీలకు ఓట్లతోటి గెలవడం అనేది ఇక్కడ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇది సీఎంకి ఒక రకంగా పర్సనల్గా ఒక జరిగినటువంటి డ్యామేజ్గానే దీన్ని చెప్పాల్సి ఉంటుంది. నిజానికి మల్కాజ్గిరి కానీ అటు మహబూబ్ నగర్ కానీ ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి స్థానాలు కానీ చాలామంది భావించారు. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య ఇక్కడ క్లియర్గా ఉండటంతో ఇక్కడ బీజేపీ గెలుపు చాలా సులువు అయిపోయింది అనేది కూడా మనకు కనిపిస్తోంది. అలాగే ఈటల రాజేందర్కి సంబంధించి ఆయన పర్సనల్ ఇమేజ్ కూడా ఇక్కడ కొంతవరకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక మెదక్కు సంబంధించి చూసుకున్నట్లయితే రఘునందన్ రావు, నీలం మధు, వెంకటరామరెడ్డి పోటీ చేశారు. మొదట్లో 2-3 రౌండ్స్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆధిక్యంలో కనపడింది వెంకటరామరెడ్డి. దీంతో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అవకాశం ఉందని భావించినప్పటికీ కూడా ఇక్కడ వెంకటరామరెడ్డి 3వ స్థానానికి పరిమితం అయ్యాడు. రఘునందన్ రావు సేమ్ మళ్ళీ వీళ్ళిద్దరిలాగానే అసెంబ్లీలో ఓడిపోయినటువంటి రఘునందన్ రావు ఇక్కడ 32,000 పైగా ఓట్లతోటి ఇక్కడ ఆయన గెలుపొందడం జరిగింది. నిజానికి ఈ సీటు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని చాలామంది అంచనాలు వేశారు. కానీ అక్కడ బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితమైంది. ఇక నిజామాబాద్కు సంబంధించి ధరంపూరి అరవింద్ 1,09,000 పైచిలకు మెజార్టీతో గెలవడం కూడా కొంత ఆశ్చర్యమే చెప్పాలి. ఎందుకంటే గతంలో చూసుకున్నప్పుడు అసెంబ్లీ టైంలో చూసుకున్నప్పుడు కానీ ఆ తర్వాత చూసుకున్నప్పుడు కానీ నిజామాబాద్ స్థానం నుంచి అరవింద్ గెలవడం అనేది అసాధ్యమనే చాలామంది భావించారు. విశ్లేషణలు కూడా అలాగే ఉన్నాయి. చాలామంది చెప్పుకుంది కూడా అదే. అరవింద్ వ్యవహార శైలి కానీ ఆయన మాట తీరు కానీ కింది స్థాయి నాయకత్వంతో ఆయన ప్రవర్తించే విధానం కానీ ఖచ్చితంగా బీజేపీలో ఉన్నటువంటి చాలామందికి నచ్చలేదని భావించినప్పటికీ కూడా అరవింద్ కూడా అనూహ్యంగా 1,09,000 పైచిలకు మెజార్టీతోటి నిజామాబాద్లో గెలవడం. ఇక్కడ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నారు, అలాగే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని చాలామంది భావించారు. బట్ ధర్మపురి అరవింద్ తన స్థానాన్ని నిలబెట్టుకోలో సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక సికింద్రాబాద్ సంబంధించి ముందు నుంచి ఊహించింది ఇక్కడ బీజేపీ గెలుపు అనేది లాంఛనమని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కిషన్ రెడ్డి గెలుపొందారు. అయితే చివరి నిమిషంలో ఇక్కడ సికింద్రాబాద్ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి దానం నాగేందర్కి ఇక్కడ టికెట్ ఇవ్వడం కొంత చర్చకు దారితీసింది. దానం నాగేందర్ నుంచి అతనిలో ఏ కోణంలో ఇక్కడ టికెట్ ఇచ్చారని దానికి సంబంధించిన ఒక డిస్కషన్ జరిగినప్పటికీ కూడా దానం నాగేందర్ టికెట్ దక్కించుకున్నారు. కానీ ప్రచారంలో చూసుకున్నా, ప్రచార సరళిలో చూసుకున్నా దానం నాగేందర్ ఆ స్థాయికి తగ్గట్టుగా పర్ఫామ్ చేయలేదు. అటు కాంగ్రెస్ నాయకులు కూడా మిగతా క్యాడర్ కూడా దానం నాగేందర్కి అంత సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. ఇకపోతే పద్మారావు, బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు, బరిలో ఉన్నటువంటి పద్మారావుకు వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తగ్గట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు గెలుచున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని చాలామంది భావించారు. బట్ ఇక్కడ కూడా సికింద్రాబాద్ స్థానంలో కూడా బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితమైంది. కిషన్ రెడ్డి 52,800 ఓట్ల మెజార్టీతోటి ఇక్కడ విజయం సాధించడం బీజేపీ పార్టీని చూస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక 4 స్థానాలకు పర్టికులర్గా సికింద్రాబాద్ కావచ్చు, ఇక్కడ మనకి చేవెళ్ళ కావచ్చు, కరీంనగర్, ఈ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చాలామంది భావించారు. బట్ అదనంగా వీళ్ళు ఒక 4 సీట్లు సంపాదించడం ద్వారా బీజేపీ ఎంత స్ట్రాటజిక్గా తెలంగాణలో ముందుకెళ్తా ఉంది, ఎంత క్యాలిక్యులేటెడ్గా ముందుకెళ్తా ఉందనేది మనకు అర్థమవుతుంది. అలాగే బీఆర్ఎస్ని వీళ్ళు స్థానిక ప్రజలు బీఆర్ఎస్ పట్ల పెద్ద నమ్మకం కోల్పోయారని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి 8 స్థానాల్లో కూడా ఈ 8 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం కావడం ప్రజలు బీఆర్ఎస్ని పూర్తిగా తిరస్కరించారు అనే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు బుచ్చన్న. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ బహుశా రాష్ట్ర నాయకత్వం వారి అంచనాకు మించిన సీట్లు రావడం, ఇది వారు వ్యక్తిగతమైన ప్రభావమా లేక నరేంద్ర మోదీ ప్రభావమా లేక బీఆర్ఎస్ బలహీనత అనుకూలించిందని ఏమిటి? ఖచ్చితంగా బీఆర్ఎస్ కేంద్ర నాయకత్వం చేసినటువంటి ప్రచారం ఇక్కడ పెద్దగా వీళ్ళకి ఎసెట్ అయిపోయింది. అలాగే బీఆర్ఎస్ యొక్క బలహీనత కూడా బీజేపీకి ప్లస్ అయింది. నిజానికి ఒక ప్రతిపక్షం వీక్గా ఉన్నప్పుడు ఆ వీక్నెస్ అధికార పక్షానికి స్ట్రెంత్ అని కావాలి. ఇక్కడ అనూహ్యంగా బీజేపీకి స్ట్రెంత్ అని అవ్వడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర నాయకత్వం ఇక్కడ ప్రచారం చేసిన విధానం కానీ వాళ్ళు పర్టికులర్గా ష్యూర్ షాట్ అనుకున్నటువంటి సీట్స్ని నేను ముందే చెప్పినట్టుగా వీళ్ళు ఏదైతే సీట్స్ని మనం ఖచ్చితంగా స్ట్రాటజిక్గా ఇవి కొడతాం అని ఒక క్యాలిక్యులేటెడ్గా ఉన్నారో ఆ క్యాలిక్యులేటెడ్ 8 స్థానాల మీద కూడా ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు అమిత్ షా కానీ మోదీ కానీ ఇక్కడ ప్రసంగాలు చేస్తున్నప్పుడు స్థానిక సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అలాగే బీఆర్ఎస్ వైఫల్యాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ వల్ల వచ్చే నష్టం ఏంటని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేంద్ర నాయకత్వం చాలా స్పష్టంగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే నిజానికి బీఆర్ఎస్ మోదీ ఇక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు రిజర్వేషన్లు తీసేస్తారని పదే రేవంత్ రెడ్డి చెప్పడం, అది జనాల్లోకి వెళ్ళడం, అది బలంగా వెళ్తుంది. ఖచ్చితంగా అది ఇక్కడ ప్రభావం చూపుతుంది. రిజర్వేషన్లు తీసేస్తారనే అంశం కానీ, ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారనే అంశం కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తారనే అంశాలు కానీ ఇక్కడ చాలా ప్రభావం చూపిస్తాయి. తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ ఆటలు సాగవని కాంగ్రెస్ పార్టీ చాలా పదే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ స్ట్రాటజీయే ఖచ్చితంగా ఇక్కడ వర్కౌట్ అయింది. ఏదైతే బీజేపీ మోదీ కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ కేంద్ర నాయకత్వం నుంచి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన విధానం కానీ వాళ్ళకి అదే ప్లస్ అయింది. వాళ్ళు ఖచ్చితంగా 8 సీట్లు సాధిస్తామని ముందు నుంచి చెప్తున్నారు. వాస్తవంగా ఇది చాలామంది నమ్మలేదు. నిజానికి బీజేపీ ఇక్కడ 8 నుంచి 10 సీట్లు సాధిస్తామని బీజేపీ ముందు నుంచి చెప్తా ఉంది. వాళ్ళు ఆ మేరకు ఇక్కడ స్ట్రాటజిక్గా వర్క్ చేశారు. అది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు. అది పెద్దగా ప్రజల్లోకి కనిపించలేదు కానీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోనూ క్షేత్రస్థాయిలోనూ పనిచేశారు. ఆ మేరకు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఆ రిజల్ట్ చూశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ వైఫల్యం కాంగ్రెస్కు టర్న్ కాకపోవడం ఒకటైతే, కేంద్ర నాయకత్వం వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం, ఇక్కడ
పెద్దగా వీళ్ళకి బీజేపీకి బాగా కలిసి వచ్చినటువంటి అంశాలుగా చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కానీ లేదా ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి రఘునందన్ రావు కానీ ఇటు ఈటల రాజేందర్ కానీ అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత వాళ్ళు మనకి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ చెల్లని వాళ్ళు ఇక్కడ ఎలా చెల్తారని ప్రచారం చేశారు. బట్ అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ గెలిచారంటే ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం చేసినటువంటి ప్రచారం బాగా ప్లస్ అయింది. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా బీజేపీకి ప్లస్ అవ్వడం అనేది ఇక్కడ ఇంతమంది కారణంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ఒక భావన కాంగ్రెస్లో ఉన్నది. రెండవది